విశాఖలో ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగనుంది. ముఖ్య అతిథిగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. మోదీతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా యోగా చేయనున్నారు. 5 లక్షల మందితో విశాఖ బీచ్ రోడ్డుతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో యోగా డేను జరుపుతున్నారు. 62 కోట్ల రూపాయల ఖర్చుతో పెద్ద ఎత్తున యోగాంధ్రాను నిర్వహిస్తున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా యోగా డే కార్యక్రమం జరగనుంది. 326 కంపార్ట్మెంట్లు, ఎల్ఈడీ స్క్రీన్లతో పాటు ఒక్కో కంపార్ట్మెంట్లో 1000 మంది యోగా సాధన చేయనున్నారు. ఒక్కో కంపార్ట్మెంట్ కు ఇన్ఛార్జ్ గా డిప్యూటీ కలెక్టర్ వ్యవహరిస్తారు. 34 కిలోమీటర్ల దారి పొడవునా యోగా సాధన జరగనుంది. ఇందుకోసం ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వారికి క్యూఆర్ కోడ్ ను స్కాన్ వస్తుంది. 3000 మరుగుదొడ్లు, ప్రతి 5 కంపార్ట్మెంట్లకు ఒక వైద్య శిబిరంను ఏర్పాటు చేస్తారు. ప్రధాన వేదిక వద్ద 10 పడకల తాత్కాలిక హాస్పిటల్ను ఏర్పాటు చేశారు. ఏయూ మైదానంలో 10 పడకల హాస్పిటల్ను కూడా నిర్మించడం జరిగింది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో 20,000 మంది గిరిజన విద్యార్థులతో యోగా కార్యక్రమం జరగనుంది. వర్షం పడితే ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమాన్ని జరిపేందుకు చర్యలు తీసుకున్నారు అధికారులు. మొత్తం 10,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు అధికారులు. 2,000 సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు 26 మంది యోగా గురువులు పర్యవేక్షించనున్నారు. మొత్తం 1,500 మంది శిక్షకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. తూర్పు నావికా దళం ఆధ్వర్యంలో మొత్తం 11 యుద్ధ నౌకలలో యోగా సాధనను జరుపుతున్నారు. ప్రతి ఒక్కరికి యోగా మ్యాట్, టీ-షర్ట్స్ ను ఉచితంగా అందిస్తారు. 12,000 బస్సుల్లో వివిధ ప్రాంతాల నుండి ప్రజలను విశాఖకు తరలిస్తారు. రేపు విశాఖలో ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఇక మోదీతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా యోగా చేయనున్నారు. ఈ యోగా కార్యక్రమంలో మొత్తం 5 లక్షల మంది విశాఖ బీచ్ రోడ్డుతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లోనూ యోగా డేను జరుపుకోనున్నారు. 62 కోట్ల రూపాయల ఖర్చుతో పెద్ద ఎత్తున యోగాంధ్రాను నిర్వహిస్తున్నారు. అయితే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా ఈ యోగా డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అధికారులు. మొత్తం 326 కంపార్ట్మెంట్స్, ఎల్ఈడీ స్క్రీన్లతో పాటు ఒక్కో కంపార్ట్మెంట్ లో 1000 మంది యోగా సాధనను చేయనున్నారు. అయితే ఒక్కో కంపార్ట్మెంట్ కు కూడా డిప్యూటీ కలెక్టర్ ఇన్ఛార్జ్ గా ఉంటారు. 34 కిలోమీటర్ల దారి పొడవునా యోగా సాధన జరగనుంది. అయితే ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వారికి ఒక క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేసుకునే ఒక వెసులుబాటు ఉంటుంది. 3,000 మరుగుదొడ్లు, ప్రతి 5 కంపార్ట్మెంట్స్ కి ఒక వైద్య శిబిరంను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. అయితే ప్రధాన వేదికల వద్ద 10 పడకల తాత్కాలిక హాస్పిటల్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఏయూ మైదానంలో 10 పడకల హాస్పిటల్ ను కూడా నిర్మించడం జరిగింది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో 20,000 మంది గిరిజన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్, యోగా డే జరుపుకోవడానికి విశాఖ ఏ విధంగా ముస్తాబైంది? ఎవరెవరు పాల్గొంటున్నారో అందరూ తెలుసు కాబట్టి ఇప్పుడు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? రాధిక, మనం చూసుకున్నట్టయితే విశాఖ నగరం కావచ్చు, విశాఖ తీర ప్రాంతం కావచ్చు, ఈ యోగాంధ్ర కార్యక్రమానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విశాఖ తీరంలో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే 3,26,000 మంది పార్టిసిపేట్ చేసేలా ఏర్పాటు చేశారు. ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమిలి వరకు, అక్కడి నుంచి భోగాపురం వరకు మొత్తంగా చూసుకున్నట్టయితే 3,26,000 మంది పార్టిసిపేట్ చేసేలా ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు విశాఖ నగరంలో మరో 1,74,000 మంది పార్టిసిపేట్ చేసేలా ఏర్పాటు
ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ఏర్పాట్లు చేస్తారు. మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో మనం చూసుకున్నట్టయితే ఇది ఓన్లీ ఈ 5 లక్షల మంది పార్టిసిపేట్ చేయడానికి భాగమే కాకుండా ఒకవేళ వర్షం పడింది అంటే, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షం పడే అవకాశం ఉందనేటటువంటి పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 25,000 మంది పార్టిసిపేట్ చేసేలా జర్మన్ షెడ్లతో ఒక 5 షెడ్లను ఏర్పాటు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో రోడ్డుకి ఒకవైపు 4 షెడ్లు ఏర్పాటు చేశారు, ఇంకో వైపు ఒక షెడ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పెద్ద ఎత్తున భారీ వర్షం పడినప్పటికీ కూడా, తుఫాను వచ్చినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీటిని ఏర్పాటు చేశారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే కనీసం మౌలిక సదుపాయాలు ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కనీసం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి బయో టాయిలెట్స్ కావచ్చు, తాత్కాలిక వైద్య శిబిరాలు కావచ్చు, వాటిని ఏర్పాటు చేశారు. లేడీస్కి జెంట్స్కి బయో టాయిలెట్స్ని వేరువేరుగా పెట్టారు. ఈ శిబిరాలు ఏవైతే ఉన్నాయో, ఈ షెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చుట్టుపక్కల కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా బయో టాయిలెట్స్ని ఏర్పాటు చేశారు. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ మంది 25,000 మంది పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అనారోగ్య సమస్యలు వచ్చినా కానీ వాళ్ళని క్లియర్ చేసేలాగా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకునేలాగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చాలామంది వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నెంబరింగ్ మనం చూడొచ్చు. నెంబరింగ్ ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలి, ఎవరెవరు అంటే ఇక్కడ ఇంచుమించుగా ఒక 5 ఫీట్ ఉంటుంది. ఆ 5 ఫీట్లో వాళ్ళు యోగాసనాలు ఏర్పాటు ఉండేలాగా మొత్తం 5 ఫీట్ 6 ఫీట్ వరకు ఉంటుంది. ఇక్కడే పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళందరికీ ఏర్పాట్లు చేశారు. రైట్, థ్యాంక్ యూ షణ్ముఖ్.